ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పడి 6 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ వ్యవస్థని భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్తున్న దాదాపు 1,25,000 మంది సచివాలయ ఉద్యోగులు 2019 నుంచి నిరంతర ప్రజాసేవలో ఉన్న ఉద్యోగ భద్రత, పే స్కేల్, బదిలీలు, పదోన్నతుల వంటి కీలక అంశాలలో మాత్రం ఎలాంటి పురోగతి లేకపోవటం వారి ఆవేదన. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కావాలి, టైం స్కేల్ ఫిక్స్ చేయాలి, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇవ్వాలి అనే డిమాండ్లు గత ప్రభుత్వ కాలంలో పెడుతూ ఏమీ జరగలేదు. అదే పరిస్థితి. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుందేమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతుండగా అప్పుడే ఒక పెద్ద రిలీఫ్ వచ్చింది. తాజాగా సచివాలయ ఉద్యోగుల అత్యంత ముఖ్యమైన డిమాండ్లలో ఒకదాని మీద కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలలో పనిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు వారికి అంతర్ జిల్లా బదిలీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్కార్ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులలో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలాగా బదిలీలకి అనుమతులు అని అన్ని దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే పూర్తి చేయాలి. అయితే ఈ నెల ఆఖరు వరకు ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంది. మొత్తం ప్రక్రియ స్పష్టంగా, పారదర్శకంగా, అవకతవకలు లేకుండా జరగాలి. అయితే ఈ నిర్ణయంతో వేలాది కుటుంబాలకి పెద్ద ఊరట లభించనుంది. కుటుంబ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే పని నాణ్యత కూడా పెరుగుతుంది. ఉద్యోగులు కూడా దీనిని కుటుంబాలకి దేవుడిచ్చిన వరమనే భావిస్తున్నారు. అయితే ఉద్యోగుల మాటలో మరొక సిగ్నల్ కూడా ఉంది. కేవలం భార్యాభర్తలకి మాత్రమే కాదు, మిగిలిన సచివాలయ ఉద్యోగులకు కూడా ఇలాంటి బదిలీ అవకాశాలు ఇవ్వాలి. అలాగే మిగిలిన పెండింగ్ డిమాండ్లు, పే స్కేల్, టైం స్కేల్, ప్రమోషన్లు కూడా త్వరగా అమలు చేయాలని అంటున్నారు. అయితే రాబోయే రోజులలో ప్రభుత్వం ఇంకెంత వరకు స్పందిస్తుంది, సచివాలయ ఉద్యోగుల ఆశలు ఎక్కడికి చేరుతాయి, మరి ఈ రాజకీయ పాలనా మార్పులు ఎలా ఉంటాయన్నది భవిష్యత్తులో చూడాలి.